ఈరోజు బోయినపల్లి మండలం నీలోజీపల్లి గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ కార్మికుల ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది. కేంద్ర బీజేపీ కార్పొరేట్ మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలలో నిరసన వ్యక్తం చేస్తూ సామాన్య ప్రజానీకం మరియు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ నెల ఫిబ్రవరి 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేయాలని జాయింట్ కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా భారత స్థాయిలో నిర్ణయించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల మరియు వేములవాడలో 2 నియోజకవర్గాల కేంద్రంగా ఉదయం 10 గంటల వరకు 2 నియోజకవర్గాల కార్మికులు, కర్షకులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్మికులు, కార్మిక సంఘాలు పాల్గొన్నారు. ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశం లోపట దాదాపు 93 కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపట దేశవ్యాప్త గ్రామీణ సడక్ బంద్ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం బోయినపల్లి మండలం నీలోజీపల్లి గ్రామంలో ఈరోజు దేశవ్యాప్త సమ్మె కరపత్రం అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపట ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ దేశం లోపట బీజేపీ ప్రభుత్వం దాదాపుగా రేపో మాపకో 10 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంలో ఈ మోడీ ప్రభుత్వం, ఈ గౌరవనీయులు ప్రధానమంత్రి ఈ 10 ఏళ్ల కాలం కేవలం కార్పొరేట్ శక్తులకే కొమ్ము కాసుకుంటా అనిల్ అంబానీ, అదానీలకే ఏజెంట్గా మారి కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది తప్ప కానీ కార్మికుల పక్షాన మాట్లాడిన సందర్భం లేదు. ఇప్పుడు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి వారి శ్రమ దోపిడీ చేసుకునే విధంగా కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుంది తప్ప కార్మికులకు ఎలాంటి లబ్ధి కనబడడం లేదు. ఇప్పుడు ఈ దేశం లోపల బీజేపీ పాలిస్తున్న ఉత్తరాది రాష్ట్రాలలో కూడా పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని తుంగలో దొక్కి 4 లేబర్ కోడ్లుగా విభజించి అక్కడ 12 గంటలు 14 గంటలు ఒక కార్మికుని శ్రమను దోచుకునే విధంగా చట్టాలు రూపొందుకున్నాయి. కాబట్టి రేపు మన రాష్ట్రంలో కూడా ఒకవేళ బీజేపీ ప్రభుత్వం వస్తే కార్మికుల హక్కులను కొల్లగొట్టే విధంగా కార్మికుల శ్రమ దోపిడీ అవుతుంది. కాబట్టి ఈ దేశం లోపల ఉన్న జాతీయ సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మె పిలుపు ఇచ్చింది. కాబట్టి అన్ని రంగాల కార్మికులు, అమాలీ రంగం కార్మికులు, గ్రామ పంచాయతీ రంగం కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన కార్మికులు, మొత్తం ఈ జిల్లా లోపల ఉన్న అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గం కేంద్రంగా చేసుకొని తిప్పాపురం బస్టాండ్ నుంచి చెక్కపల్లి బస్టాండ్ వరకు దాదాపు 1000 మందితోటి పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టే విధంగా పెద్ద ఎత్తున ఈ బీజేపీ ప్రభుత్వానికి ఇప్పుడు రానున్న ఎంపీ ఎలక్షన్ దగ్గర పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే ఈ దేశం లోపల ఉన్న అట్టడుగు ప్రజలకు కానీ, కార్మిక, కర్షక వర్గాలకు కానీ, సామాన్య ప్రజలకు బతుకు లేకుండా పోతుంది. ఎందుకంటే ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం హిందుత్వ ముసుగులో గొప్ప గొప్ప మాటలు చెప్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం మరి మెజార్టీ హిందువులు ఉన్నారు కదా, మరి అడ్డగోలు అధిక ధరలు మోపి మరి హిందూ ప్రజల మీద కూడా భారాలు మోపుతుంది. ఇలా దేశం లోపల ఇలా మీరు చూడండి, ఇలా గ్యాస్ ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, డీజిల్ ధరలు కావచ్చు, నిత్యావసర వస్తువుల ధర కావచ్చు, ఎవ్వి చూసుకున్నా ఇలా ఆకాశాన్ని అంటుకునే విధంగా విపరీతమైన ధరలు పెంచుతున్నారు. మరి ఇలా బీజేపీ ప్రభుత్వం మరి హిందూ ప్రజలు గుర్తుకు రావడం లేదా అని చెప్పి, ఇలా హిందూ ప్రజల మీద భారం పడతలేదని చెప్పి ఈ సందర్భంగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్న కార్మిక సంఘాల తరఫున కేవలం మసిపూసి మారడికాయలు చేస్తుంది తప్ప కానీ ఎక్కడ కూడా డెవలప్మెంట్లో కూడా ఏం లేదు. మరి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు యువతకి ఇస్తానని మరి ఇలా మాట ఎక్కడ పోయిందని చెప్పి సందర్భంగా ఇలా బీజేపీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నా. ఇలా గౌరవనీయులు ఎంపీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపీగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ గారు వచ్చి కూడా ఇప్పుడు 5 ఏళ్ల కాలానికి వస్తుంది. మరి ఎక్కడేసిన గతి అక్కడే ఉన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో కూడా పోటీ చేస్తా అని చెప్పి ముంగడికి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది దాన్ని తుంగల దొక్కిండు.
మరి ఇలా మరి ఏం ముఖం పెట్టుకొని ఇలా బీజేపీ ప్రభుత్వం ఓట్లు అడగడానికి వస్తుందని చెప్పి సందర్భంగా ప్రశ్నించడం జరుగుతుంది. కార్మిక సంఘాలు కూడా మేల్కోవాలి రాబోయే రోజుల్లో, ఎందుకంటే దేశం లోపల అసమానతలు పెంచి పోషిస్తుంది కాబట్టి ఇలా దేశం లోపల అన్ని కులాలు అన్ని మతాలు భారత రాజ్యాంగం ప్రకారం అందరూ ఒక అన్నదమ్ముల లెక్క కలిసి ఉండవలసిన టైం కాబట్టి, ఎందుకంటే విడదీసి పాలిస్తుంది తప్ప కానీ ఇంకోటి ఏం లేదు కాబట్టి దేశం లోపల అసమానతలు పెరిగిపోతున్నాయి, ధరలు అడ్డగోలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆకలి చావులు పెరిగిపోతున్నాయి, రైతన్నలకు మద్దతు ధర లేకుండా పోయింది. ఏ రంగం చూసుకున్నా ఇలా బీజేపీ ప్రభుత్వం విస్ఫోటన చేసింది తప్ప కానీ ఎక్కడ కూడా ఏం లేదు. తూతు మంత్రంగా పెద్ద పెద్ద మన్ కీ బాత్ వచ్చేదీను బేటీ పడవ అని పెద్ద పెద్ద మాటలేదు మాట్లాడుతుంది తప్ప కానీ ఎక్కడ కూడా ఆచరణలో అవి అమలు కావడం లేదు. ఇప్పటికైనా దేశ ప్రజానీకం కార్మిక వర్గాలు మేల్కోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. కాబట్టి ఈ ఫిబ్రవరి 16వ తారీఖు నాడు మాత్రం వేములవాడ నియోజకవర్గంగా పెద్ద ఎత్తున కార్మిక రంగం కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక సంఘాల తరపున పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ జిందాబాద్, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి, వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి.